స్వతంత్ర సమరయోధులు అమరవీరులు భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్ 93వ వర్ధంతి పురస్కరించుకుని 23వ తేదీన సదస్సు, కళా నీరాజనం, 100 మంది సోషల్ టీచర్లు, హిస్టరీ లెక్చరర్లకు అభినందన సత్కారాల సభను జయప్రదం చేయాలని కమిటీ విజ్ఞప్తి చేసింది. పవర్పేటలోని అన్నే భవనం నందు కార్యక్రమ ప్రచార ఫ్లెక్సీలను నిర్వాహక కమిటీ పెద్దలు ఆవిష్కరించారు. హేలాపురి బాలస్వామి అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. గుడిపాటి నరసింహారావు, పి ఆంజనేయులు, జి శారద, ఏ మోహిని, కె శ్రావణ్ కుమారి, పి సూర్యప్రకాశ్రావు, కె శ్రీనివాసరావు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 23వ తేదీన పవర్పేటలో ఉన్న ఉత్తరాజరామం భవనం హాల్ నందు భగత్ సింగ్ బృందం పోరాటం ప్రాధాన్యత అనే అంశంపై సదస్సు ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం, హేలాపురి బాలస్వామి సంయుక్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వివిధ స్కూల్స్లోని సోషల్ టీచర్స్, కాలేజీల్లో హిస్టరీ లెక్చరర్స్గా కృషి చేస్తున్న 100 మందిని ఆహ్వానిస్తున్నామని తెలిపారు. 23వ తేదీన సదస్సులో వారికి అభినందన వేడుక చేస్తామని అన్నారు. ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు మాట్లాడుతూ 7వ తేదీ నిర్వహించే సదస్సుకు యూటీఎఫ్ జిల్లా నాయకులు పివి నరసింహారావు అధ్యక్షత వహిస్తారని అన్నారు. విజయవాడ లయోలా కళాశాలలో హిస్టరీ రీడర్ మోవా శ్రీనివాసరెడ్డి ప్రధాన వక్తగా హాజరవుతారని తెలిపారు. 23వ తేదీన సదస్సులో భగత్ సింగ్ ఉద్యమ గీతాలు, అభ్యుదయ పాటలకు నృత్యం, పాటలతో కళా నీరాజనం జరుపుతామని తెలియజేశారు. ఈ నెల 23వ తేదీన ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం, హేలాపురి బాలస్వామి కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఏలూరు పవర్పేటలో ఉన్నటువంటి ఉత్తరాజరామం భవనంలో సదస్సు, అదేవిధంగా కళా నీరాజనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు ఏలూరు పరిసర ప్రాంతాల్లోని కాలేజీల హిస్టరీ లెక్చరర్స్, హై స్కూల్స్లో పనిచేసేటువంటి సోషల్ టీచర్స్ యొక్క సదస్సుని, అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా జరిగిన ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం కల్పించినటువంటి భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్ 93వ వర్ధంతిని పురస్కరించుకుని స్వర నీరాజనం కార్యక్రమం జరుపబడుతుంది. ఇందులో కె సోమనాయక్ గారు, వై అర్జునరావు గారు, శ్రీ సిహెచ్ యదుప్రసాద్ గారు, శ్రావణి కుమార్ గారు, జి నీలిమ గారు, సూర్యప్రకాష్ గారు, రవి గారు ఈ స్వర నీరాజనం కార్యక్రమంలో పాల్గొంటారు. వాటికి సంబంధించిన భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్ సంబంధించినటువంటి గీతాలాపన జరుగుతుంది. అలాగే వాయిద్య నృత్య ప్రదర్శనలు అదే రోజున వాయిద్య నృత్య ప్రదర్శనలు ఉంటాయి. ఇందులో డి హేమసుందర్ గారు, శ్రీమతి డి స్వర్ణలత గారు, గంగాభవాని గారు, ఎస్ఎస్ వాసు గారు, యనోష్, చిరంజీవి యనోష్ వీళ్ళందరూ కూడా ఈ వాయిద్య నృత్య ప్రదర్శనలో పాల్గొంటారు. అలాగే సాయంత్రం 5 గంటలకి సదస్సు, అభినందన సభ, అంటే భగత్ సింగ్ బృంద పోరాటం చారిత్రక ప్రాధాన్యత సంబంధించి ఇందులో పాల్గొనేవారు వి సురేష్ గారు, పివి నరసింహారావు గారు, మోవా శ్రీనివాసరెడ్డి గారు, గుడిపాటి నరసింహారావు గారు, ఆలపాటి నాగేశ్వరరావు గారు, కె బ్రహ్మేశ్వరి గారు, బి ఇమ్మాన్యుయల్ గారు. హిస్టరీ, సోషల్ సబ్జెక్టులు, టీచర్లు, లెక్చరర్స్ అందరూ కూడా ఇందులో ఈ సదస్సులో పాల్గొని వారి సందేశాలను కూడా ఇస్తారు. తప్పకుండా విజయవంతం జయప్రదం చేయాలి. జయప్రదం చేయండి. 23వ తేదీకి జరిగే భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవుల వర్ధంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. హిస్టరీ లెక్చరర్స్, సోషల్ టీచర్ల సమ్మేళనం కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.